కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని కలిసే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రిని కలిసిన అంశంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పందించారు. బారస ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కలవడంలో ఇతర అంశాలేమీ లేవని, బారస ప్రభుత్వం మాదిరి సంస్కృతి కాంగ్రెస్ లో లేదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ గౌరవిస్తుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది కాంగ్రెసేనని, మంచినీళ్లు, విమానాశ్రయం ప్రాజెక్టులు, పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేసి ప్రారంభించింది కాంగ్రెసేనని అన్నారు. కేటీఆర్, హరీష్ రావులు తామే హైదరాబాద్ను అభివృద్ధి చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. బూత్ కమిటీ అధ్యక్షులను నియమించుకొని పక్కా ప్రణాళిక ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు అనిల్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదం సంతోష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఇది ప్రజాప్రభుత్వం. సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో అన్ని సమస్యల పరిష్కారం ప్రజల ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చాలా స్పష్టంగా చెప్తాం. ఇక్కడ ఉన్నటువంటి బస్తీల సమస్యలు కానీ లేకపోతే రకరకాల సమస్యలు అంటే రాబోయే రోజుల్లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మంచి భారీ మెజార్టీతో గెలవబోతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అన్ని డివిజన్ కమిటీల అధ్యక్షులతో పాటు బూత్ కమిటీ అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులందరితో కూడా మళ్ళొకసారి 4-5 రోజులతో మరొక సమావేశం చేస్తాం. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక కాస్మోపాలిటన్ వాతావరణాన్ని, ఈ నగరాన్ని కాపాడే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఎటువంటి విద్వేషాలకి లేకపోతే విధ్వంసాలకి తావు ఇవ్వాలి. ఇక్కడ శాంతియుతంగా ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో బతికేటువంటి ప్రజల జీవితాన్ని అల్లకల్లలో చేయడం కోసం, అల్లజల్లు సృష్టించడం కోసం, లేకపోతే రకరకాల విభేదాలు తీసుకొని వచ్చి దాంట్లో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ నగరం గౌరవాన్ని, ప్రతిష్టను పెంచే దృష్ట్యా చాలా కఠినంగా రాజేంద్రనగర్లో అనేది ముఖ్యమంత్రి గారిని కలవటం అనేది గతంలో ఎప్పుడూ ఉండేటువంటి ఆనవాయితీ. దురదృష్టం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన తప్ప మిగతా వాళ్ళు ఎవరు కలవలేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత డెమోక్రటిక్ పార్టీ. డెమోక్రటిక్గా మా గవర్నమెంట్ నడుపుతుంది. ఆ శాసనసభ్యులకు గౌరవిస్తాము. ఏ శాసనసభ్యుడికైనా ఇదే స్థాయిలో కలుస్తాం.